డీటెయిల్ చూస్తే కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ, పోతంగల్, వర్ని మండలాల్లో భారీగా వడగళ్ల వర్షం కురిసింది. వరి, పొద్దుతిరుగుడు పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రాత్రి చండూరు మండల కేంద్రంలో కురిసిన వడగళ్ల వానతో లక్ష్మీసాగర్ తాండా, మేడిపల్లి గ్రామ పంచాయతీలలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. చందూరు మండల జెడ్పీటీసీ, నిజామాబాద్ జిల్లా జెడ్పీ ఫ్లోర్ లీడర్ అంబర్ సింగ్ ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి నష్టపోయిన రైతులను పరామర్శించారు. లోపల మొత్తం పంటలు నష్టపోయినాయి. దయచేసి అందరు నాయకులు సోంపూర్ టాక్లీ వచ్చి ఒకసారి రైతులను ఆదుకోవాల్సిందిగా నేను కోరుతంగల్ మండలం సోంపూర్ గ్రామంలో ఈరోజు ఈ మొత్తం ఐస్ పడడం, వర్షాలు పడడం వల్ల మొత్తం గాలికి మొత్తం ఐస్ మొత్తం వాన కుట్టడంతో రాళ్ళ వర్షం మొత్తం పంటలు కొయ్యవలసిన కూడా అవసరం లేదు. మొత్తం నష్టపోయారు రైతులు. దయచేసి నాయకులు సోంపూర్కి వచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా మొత్తం మేము కోరుతున్నాం. అనగా ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళకు ఇంట్లల్లో కూడా రాళ్ళు పోయిన ఇంత దగ్గర ఇంత మండలం టాక్లీ, సోంపూర్, ఈ దోమలేడికి మొత్తం ఏరియాలో మొత్తం ఈ రాళ్ళ వర్షం పడటం జరిగింది. మొత్తం పంటలు నష్టపోయినాయి. దయచేసి అందరు నాయకులు సోంపూర్ టాక్లీ వచ్చి చాలా పెద్ద వర్షం, ఇలాంటి వర్షం మేము దగ్గర 8-9 సంవత్సరాల్లో నాకు తెలిసినప్పటి నుంచి ఇలాంటి పెద్ద వర్షం పడలేదు. కాబట్టి ప్రతి ఒక్క నాయకులు గమనించి వచ్చి రైతులకు ఆదుకోవాల్సిందిగా కోరు. వాన కాదు ఇది. ఎన్ని ఎకరాలు ఇస్తాము? 18 ఎకరాలు చేస్తాము. సొంత ఎకరా ఇల్లు ఉంది, పాపం బిడ్డ పెళ్లి తీసింది. ఉన్నాడుగా పటేల్, పెద్ద పటేల్ 26 ఏప్రిల్ 26 పెళ్లి సంవత్సరం 15 నాడు చేసినాం.